सर्वेभ्यः नमस्कारः। संस्कृताभ्यासाय स्वागतं। जयतु भारतं, जयतु संस्कृतं। ఈరోజు భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలోని 36వ శ్లోకం చదువుదాము. అవాచ్యవాదాంశ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం నకిం. అవాచ్యవాదాంశ బహూన్, బహూన్ అంటే చాలా వాటిని, అవాచ్య అంటే అనకూడని మాటలు, వాక్ అంటే మాట, అవాక్ అంటే అనకూడని మాటలు, అవాచ్య అనకూడని మాటలను, వాదాంశ వాదిస్తుంటే వాదాంశ అంటే చెప్తారు, చాలా వాటిని, బహూన్ చాలా వాటిని అనకూడని మాటలను అంటారు. వదిష్యంతి తవాహితాః, వదిష్యంతి అంటారు, అనబోతారు, భవిష్యత్కాలం. తవ అహితాః, తవ అంటే నీ యొక్క, అహితాః అంటే నీకు హితం చేకూర్చని వారు. నిందంతస్తవ సామర్థ్యం, నిందంతి తవ సామర్థ్యం, నిందిస్తారు, నిందంతి, నిందతి, నిందంతి, నిందతి ఏకవచనము, నిందంతి బహువచనం. నిందంతి తవ సామర్థ్యం, నీ సామర్థ్యాన్ని నిందిస్తారు, నీకు సామర్థ్యం లేదు అంటారు. తతో దుఃఖతరం నకిం, తతో అప్పుడు నీకు అది దుఃఖతరం కదా, అది దుఃఖకరమైన విషయం కదా. అందరూ మాటలంటారు, దేనికి? అర్జునుడు యుద్ధం చేయలేదు, పిరికితనంగా వెనక్కి పారిపోయాడు అని చెప్పి అనుకుంటారు. అలాగే చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. అందుకని అది కీర్తి కూడా కాదు కదా అని చెప్పి కృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్నాడు, యుద్ధం చెయ్యి అని చెప్పి. నీకు సామర్థ్యం ఉంది, ఆ సామర్థ్యాన్ని ఎందుకు నువ్వు కాదంటావు, ఆ సామర్థ్యాన్ని నువ్వు నిరూపించుకో అని చెప్పి కృష్ణుడు బోధిస్తున్నాడు ఈ శ్లోకంలో. ఇప్పుడు మనం షష్ఠీ విభక్తి రూపాలు చూద్దాము. ఇక్కడ కూడా పుల్లింగము స్త్రీలింగము ఉంటాయి, కొంచెం పుల్లింగానికి స్త్రీలింగానికి తేడా ఉంటుంది. అది ఎలాగో మనం చూద్దాము. చాలా సులువుగా జ్ఞాపకం పెట్టుకునే విధంగా నేను చెప్తాను. దశరథః, దశరథుడు. దశరథస్య పుత్రః రామః. దశరథస్య అడస్య మనం కలుపుతున్నాం. దశరథస్య పుత్రః రామః, యొక్క అనమాట, దశరథుడి యొక్క. రామస్య పుత్రః లవః, రామస్య. లక్ష్మణస్య భ్రాతా రామః, లక్ష్మణస్య. మమ పుత్రస్య నామ శ్రీనివాసః, మమ పుత్రస్య. పుత్రః పుత్రస్య నామ. తస్య అగ్రజస్య నామ గోవిందః, తస్య. తస్య అంటే అతని యొక్క. సహ అన్నాం కదా, అతడు, సహ అంటే అతడు, తస్య అంటే అతని యొక్క. ఏతస్య అంటే ఇతని యొక్క. ఏతస్య తస్య అతని యొక్క. తస్య అగ్రజస్య నామ గోవిందః. అదేవిధంగా భవతః నామ. భవతః నామ కిం, మీ పేరేంటి? భవతః మీ యొక్క. మమ నామ, మమ నామ. భవతః నామ, భవతః పుల్లింగం. మగవాళ్ళని అడిగినప్పుడు భవతః నామ కిం అంటాం. స్త్రీలకైతే భవత్యాః నామ కిం, భవత్యాః నామ కిం. స్త్రీనైతే అలా అడుగుతాం. భవతః భవత్యాః, ఇవి కూడా షష్ఠీ విభక్తి. మమ. తస్య, ఏతస్య, రామస్య, దశరథస్య, అన్ని పుల్లింగాలు. తర్వాత అర్జునస్య భార్య సుభద్ర, అర్జునస్య భార్య సుభద్ర. శ్రీకృష్ణస్య సోదరీ సుభద్ర, శ్రీకృష్ణస్య. అర్జునస్య
భీమస్య. ఇవన్నీ కూడా పుల్లింగ షష్ఠీ విభక్తి పదాలు. ఇప్పుడు మనము స్త్రీలింగ షష్ఠీ విభక్తి పదాలు చూద్దాం. సీత, సీతాయాః పుత్రః లవః, సీతాయాః. సీతాయాః పతిః రామः, సీతాయాः పతిः రామः. సీతాయాः పితా జనకः. కౌసల్యాయాः పుత్రः రామः, కౌసల్యాయాः. కౌసల్యా, కౌసల్యాయాः. రుక్మిణీ, రుక్మిణ్యాः. గౌరీ, గౌర్యాः. సుభద్రా, సుభద్రాయాः. అక్కడ యాహ పెట్టుకోవాలన్నమాట. సుభద్రాయాः సోదరः శ్రీకృష్ణः. రుక్మిణ్యాः పతిः శ్రీకృష్ణः. తర్వాత మమ, మమ గృహం, మమ పుస్తకం, మమ లేఖనీ, మమ. తర్వాత తస్యాహ గృహం, ఆమె గృహం అనాలంటే తస్యాహ గృహం. తస్యాహ లేఖనీ, తస్యాహ అంకణీ, తస్యాహ కూపీ, తస్యాహ జలకూపీ, మమ జలకూపీ. ఇదే విధంగా ప్రశ్నవాచకం, ప్రశ్న. కస్యాహ స్త్రీలింగాలు అయితే కస్యాహ గృహం, తస్యాహ గృహం. కస్యాహ లేఖనీ, తస్యాహ లేఖనీ. కస్యాహ మాతా, తస్యాహ మాతా. రుక్మిణ్యాహ మాతా. మాధవ్యాహ మాతా, మాధవీ, మాధవ్యాహ మాతా. సో ఆ విధంగా వస్తాయి. గౌరీ, గౌర్యాహ. పార్వతీ, పార్వత్యాహ. సరస్వతీ, సరస్వత్యాహ. నదీ, నద్యాహ. నద్యాహ జలం మధురం అస్తి, నద్యాహ. తర్వాత మనం హరి అంటాం. హరి అంటే పుల్లింగమే, పురుషుడు. హరి అది ఇకారాంతంతో అంతమవుతోంది. హరిహి, హరి ఇకారం. అలాగే గురు ఉకారాంతం. సో వీటికి కొంచెం తేడా ఉంటుంది. హరిహి అన్నాం అనుకోండి, హరిహి, హరేహి, హరి యొక్క. అప్పుడు షష్ఠీ విభక్తి ఎలా వస్తుందంటే హరేహి, హరేహి పుస్తకం, హరేహి అంకణి, హరేహి గృహం. ఈ విధంగా హరేహి. అలాగే గురు, గురుహు ఉకారాంతం. గురుహు ఆశ్రమం, గురువు యొక్క ఆశ్రమం. గురుహు ఆశ్రమం, గురుహు కమండలం. కస్య కమండలం, కస్య. అక్కడ ప్రశ్నవాచకం ఎలా వస్తుంటే కస్య. కస్య గృహం, కస్య కమండలం, కస్య ఆశ్రమం. వశిష్ఠ మునేహి ఆశ్రమం. హరేహి అన్నాం కదా, హరేహి, హరిహి, హరేహి. అలాగే మునిహి, మునేహి. కస్య ఆశ్రమం, వశిష్ఠ మునేహి ఆశ్రమం. కస్య ఆశ్రమం, గురోః ఆశ్రమం. గురుః, గురోః గురువు యొక్క. అలాగే మాత, పిత అంటాం కదా, అవి రుకారాంతంతో అవుతాయి అన్నమాట. అందుకని వాటిని రుకారాంత పితృశబ్ద అంటాం. రుకారాంతం, రుకారాంతం పితృ అన్నది మూల పదం. దానికి షష్ఠీ విభక్తి ఎలా వస్తుంది? పితాకి పితుః. మమ పితుః నామ, మమ మాతుః నామ. షష్ఠీ విభక్తి మాతుః, పితుః. జామాతుః, జామాత అంటే అల్లుడు. జామాతుః. పుల్లింగంలో ప్రశ్న ఎలా వస్తుంది? కస్య.
కస్య గృహం రామస్య గృహం కస్య వాహనం రామస్య వాహనం గోవిందస్య వాహనం కిమపి వక్తుం శక్యతే కస్యాహ గృహం స్త్రీలింగంలో కస్యాహ గృహం మాధవ్యాహ గృహం గౌర్యాహ గృహం వేణ్యాహ గృహం వేణి కృష్ణవేణి వేణ్యాహ గృహం సో ఒక్కసారి మాతుః పితుః రామస్య కౌసల్యాయాః గౌర్యాః గౌరీ గౌర్యాః ఈ విధంగా మనకి షష్ఠీ విభక్తి చెప్పుకోవాలి. ఇదానీమహం సమాపయామి. పునః మిలామः. జయతు భారతం, జయతు సంస్కృతం.